లేదే, ఈరోజు చేపలేం కొనలేదు. మీ ఇంట్లో ఏం కూర? సర్లే చెప్పు. అలాగా, పెళ్ళి ఫిక్స్ చేశారా? శోభన, భోజనం పెట్టు. పెళ్లి వయసు వచ్చేంత వరకు ఎదిగారన్నమాట. వాళ్ళ చదువులన్నీ అయిపోయాయా? పోయినసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఫొటోస్ వీడియోస్ పంపించారు, అప్పుడే చూశాను. ఇంకేం చేయమంటావు నన్ను? ఎంతకాలం అయిందో తెలుసా పిల్ల ఇంటికి వచ్చి? ఎప్పుడు చూస్తున్నా పచ్చళ్ళు సాంబార్ అంటే. అవును, మరి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కదా. నేను వస్తానులే, వచ్చే వారం వస్తాను. సరే, అక్కడికి వచ్చాక కలుస్తాను. సరేలే, ఉంటాను. మీ యాక్టింగ్ చాలా బాగుంది. ఒకటి టీ కొట్టాడు, లేదా అడుక్కునేవాడు, లేదా ఈ పోలీస్ యూనిఫామ్, లేకపోతే ఇంకా ఏ క్యారెక్టర్ ఇస్తారు మీకు? అలా ఇచ్చినా కూడా మీరేం చేయగలరని మిమ్మల్ని నటించడానికి పిలిచారు చూడ, వాళ్ళని అనాలి. లేకపోతే ఇచ్చిన ఉద్యోగానన్నా సరిగ్గా చేయండి. మా నాన్న రికమెండేషన్ ఉండటం వల్ల అదన్నా దొరికింది, లేకపోతే అది కూడా ఉండేది కాదు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ బ్రోకర్ ఏదో చెప్పిన డైలాగులు ఉన్నాయి చూసారు? గుంటూరులో ఎస్ఐ అంటే మాట్లాడుకుంటున్నారా? 2 చేతులతో సంపాదిస్తారు. సంపాదించి చించేశాడు. గన్లో ఉన్న తుప్పు కూడా తొడవలేడు. అమ్మా, నాకు కూడా భోజనం పెట్టు. వస్తున్నానులే. నాన్న, తాతయ్య చనిపోవటం వల్లే నీకు ఈ జాబ్ దొరికిందా? మీరు చనిపోతే నాకు ఈ జాబ్ వస్తుందా? వస్తుంది. ఇలాగే జరుగుతూ ఉందంటే నువ్వు ఎస్ఐవి అవుతావు. నిజంగానా? ఏ రోజు ఎక్కడికి వెళ్తున్నారు? ఈ రోజు ఏం వేషం? చేపలోడా లేదా బిచ్చగాడా? లైసెన్స్ దొరికింది. లైసెన్స్ దొరికిందా? నా ఫ్రెండ్ లైసెన్స్, వాడెవడో నీకు తెలియదుగా. ఏ పనైనా సరే మధ్యాహ్నం తనిష్కి వచ్చేసేయండి. తనిష్క అక్కడికెందుకు? తనిష్కలో గోల్డెన్ సిల్క్స్ ఉంది కదా. అయితే ఏంటి? నేను నా కూతురు బట్టలు తీసుకోవాలి. వచ్చేవారు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, మర్చిపోయారా? నువ్వు పని చెయ్యి. ఇదిగో, నువ్వు వెళ్ళి నాకు డబ్బులు ఇచ్చి మోసం చేయకండి. మీరు వస్తే నాకు డిస్కౌంట్ ఇస్తారు, అందుకే మీరు రావాలి. నువ్వు ఈ పర్సు తీసుకెళ్ళిపోవే. మీరు ఊరిని మోసం చేసినట్టు నన్ను మోసం చేయలేరు, తప్పకుండా రావాల్సిందే. ఊరికే పర్సు చేతిలో పెట్టి నన్నే మోసం చేయాలని చూస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు ఏంటో, నా సంగతి తెలియదు కావాలి. ఎక్కడికి వెళ్తున్నా సార్? సివిల్లో హోమ్ మినిస్టర్ దగ్గర అప్పు తీసుకోవడానికి వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? సిఐ గారు అమ్మాయి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాను రా. ఏంటి, తను వస్తానని చెప్పిందా? వస్తాను. సరే, కాసేపు వెయిట్ చేద్దాం. సరే, చూద్దాంలే. కానీ హాయ్ సార్. హాయ్ నాన్సీ, రంగు. వెల్కమ్ టు గుంటూరు. నైస్ టు మీట్ యూ. థాంక్యూ. హౌ ఆర్ యు గైస్? ఫైన్. వాట్ అబౌట్ యా, యు? గుడ్, వెరీ ఫైన్. ఓకే, క్యారీ ఆన్. బై బై, టేక్ కేర్. ఏంటి సార్ ఇంకా అలాగే ఉన్నారు? ఎస్ఐ జయదేవ్. కూర్చోండి. ఎలా ఉన్నారు? ఇల్లు ఎక్కడ? ఇల్లు పాత గుంటూరు. కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటున్నాను. సరే, నా గన్ లైసెన్స్ కోసం ఫార్మాలిటీస్ ఏమేం చేయాలి? అది కాదు, దాని ఎంక్వైరీ కోసం వచ్చినా. చెప్పండి. నాకు సినిమాలో ఏదో ఒకటి చేయాలని చాలా రోజుల నుంచి కోరిక. అందుకే సార్ కాస్త మనసు పెట్టారంటే. అంతే కదా, నాకు మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది మంచి కళాకారులు అవుతారు. మనం ఎలాంటి విషయాన్ని ఇక్కడ కూర్చొని మాట్లాడుకోకూడదు. పైకి వెళదామా? పైన రండి. అందుకే కదా మరి. సినిమా యాక్టర్ శోభన పేరు తను పెట్టుకుందనే నేను పెళ్లి చేసుకున్నాను సార్. కానీ నా పెళ్ళం నాకు మర్యాద ఇవ్వట్లేదు సార్. ఎందుకు అలా చెప్తున్నారు? నా టాలెంట్ దానికి అర్థం కావట్లేదు సార్. తను ఒప్పుకోకపోవడం వల్లే బాహుబలి ఆడిషన్స్ కూడా వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళి సెలెక్ట్ అయినా కూడా ఆ బల్లాల దేవుడి వెనక ఈట పెట్టుకుని వాళ్ళు నిలబడేవాడిని. తను నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తుంది సార్. అదే నాకు బాధగా ఉంది. వెరీ సాడ్. సార్ లేరా? లేరు. అయ్యో, నన్ను రమ్మని చెప్పారే, ఒక డాక్యుమెంట్ విషయం గురించి మాట్లాడాలని. ఎవరు?
నా పేరు జయదేవ్. ఇక్కడ గుంటూరు స్టేషన్లో ఎస్ఐగా చేస్తున్నాను. సార్ లేరా? కొరియా కోచ్ సార్ ఇక్కడ లేరు, ఎక్కడికో బయటికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారని? మీరు కొరియోకో సార్ అని అంటున్నప్పుడు మీరు సార్కి కావాల్సిన వాళ్ళు కాదా? అయితే మీరెవరు? నేను హనీ, సార్కి కావాల్సిన ఫ్రెండ్. అయితే నేను ఇప్పటికి వస్తానని మీకు చెప్పలేదా? అర్థం కాలేదా? ఏం చెప్పలేదా? గిఫ్ట్ అని చెప్పి సార్ మీకు పరిచయం చేయలేదా? టక్కని చూడగానే నాకు గుర్తులేదు. సార్ గిఫ్ట్ అని చెప్పగానే ఇంత మంచి గిఫ్ట్ అనుకోలేదు. నేను గిఫ్ట్ నాకే నేనే ఉన్నట్టుండి చూస్తే గుర్తుపట్టలేదా? నేను ఈరోజు వస్తానని చెప్పాను. నాకు ఇప్పుడే అర్థమైంది. అర్థమైంది కదా? ఓకే ఓకే. సారీ అండి, ఒక చిన్న ఆశ అంతే. ఒక సంవత్సరంగా లేదు కదా, అందుకని ఆత్రం అంతే. నేను కూడా సారీ, కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. అవునవును, అది కావాలి కదా, అందుకోసమే మనం. సారీ, ఏం అనుకోకండి. నేనే అంటున్నానంటే నా వైఫ్ని అక్కడ టెక్స్టైల్ షాప్లో ఉంచొచ్చాను. దానికి ముందే ఇదంతా చేయాలనుకున్నా, అందుకే ఇలా. లేకపోతే తికమధ్యం ఉండదు కదా. ట్రాఫిక్లో రావడం వల్ల బాగా లేట్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక తిరిగి వెళ్ళాలి కదా. ఆ సారు ఇప్పుడు వస్తారా? ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు కదా. లేదు, ఆయన ఇప్పుడు రావాలనే అవసరమే లేదు. తాగటానికి మీకేమైనా తీసుకురానా? వద్దు, పర్వాలేదు. బాదం మిల్క్ తాగండి చాలు. సార్ డైలీ తాగుతారు, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది, బాదం మిల్కే కదా, తీసుకురా. నేను తీసుకొస్తాను. వెళ్ళు. అది కాదు, బాదాం మిల్క్ అన్నారు. ఇదొక స్పెషల్ ఐటమ్, చాలా బాగుంటుంది. సార్ తాగేది కదా, సార్ ఏది తాగిన స్పెషల్ గానే ఉంటుంది. లేదు, ఇకపైన వచ్చేటప్పుడు ఒంటరిగా రాకండి, మనకి కాస్త స్పేస్ కావాలి కదా. నేను చెప్పాను కదా, దానివల్ల ఇంత తొందర. పర్లేదు, నాకు ఒక 10 minutes టైం ఇస్తారు కదా ఫ్రెష్ అవ్వడానికి. సరే వెళ్ళు. 10 minutes తర్వాత మీరు బెడ్రూమ్కి వస్తే చాలు. ఓకే.